Studio One News. Follow for latest updates. Link in description. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ మాట్లాడుతూ నియంత్రణ రేఖ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారత సైనిక కార్యకలాపాల గురించి చాలా ఆందోళన చెందుతున్నాను అన్నారు. రెండు దేశాలు సైనిక సంయమనం పాటించాలి. భారతదేశం పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేదు అని పేర్కొన్నారు. పెద్ద పేలుల శబ్దాలు వినిపించినట్టు ముజఫరాబాద్ వాసులు బీబీసీతో చెప్పారు. మొదటి పేలుడు జరిగినప్పుడు నేను గాఢ నిద్రలో ఉన్నా అని బిలాల్ మసీద్ పక్కనే నివసిస్తోన్న మొహమ్మద్ వహీద్ అన్నారు. ఈ మసీదు కూడా దాడికి గురైన ప్రదేశాలలో ఒకటి అని చెబుతున్నారు. నేను వీధిలోకి పరిగెత్తాను. అందరూ వీధుల్లోకి పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే మరిన్ని క్షిపణులు దూసుకొచ్చాయి. గందరగోళ పరిస్థితి ఏర్పడింది అని ఆయన చెప్పారు. డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారని, వారిని 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి తరలించామని వహీద్ చెప్పారు. పిల్లలు ఏడుస్తున్నారు. మహిళలు సెక్యూరిటీ కోసం పరిగెడుతున్నారు. మాకు భయమేసింది. ఏం చేయాలో తెలియదు. ప్రజలు ఇళ్లను వదిలి పారిపోతున్నారు. అంతా గందరగోళం నెలకొంది అన్నారు వహీద్. భద్రతా దళాలు సంఘటనా స్థలంలో ఉన్నాయని, కానీ మసీదును ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారో తనకు అర్థం కాలేదని ఆయన అన్నారు. ఇది ఒక సాధారణ వీధిలో ఉండే మసీదు. మేము రోజుకు 5 సార్లు ప్రార్థనలు చేసేవాళ్ళం. దాని చుట్టూ ఎటువంటి అనుమానాస్పద కార్యకలాపాలను మేము ఎప్పుడూ చూడలేదు అని వహీద్ అన్నారు. నియంత్రణ రేఖ దగ్గర పేలుల శబ్దాలు విన్న నివాసితులు అయితే భారత్ దాడులు ప్రారంభించడానికి ముందు బింబర్గాలి ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ లోకి పాకిస్తాన్ ఫిరంగి కాల్పులు జరిపిందని భారత సైన్యం తెలిపింది. జమ్మూ కాశ్మీర్ లోని అనేక ప్రాంతాలతో పాటు బింబర్గాలి సమీపంలోని మెందార్ సహా కొన్ని ప్రాంతాల్లో పేలుల శబ్దాలు విన్నట్లు స్థానికులు చెప్పారు. నేను ఉంటున్న చోట శ్రీనగర్ లో భారీ ఫైటర్ జెట్ కార్యకలాపాలు జరుగుతున్నాయి అని మా ప్రతినిధి షఫత్ ఫరూక్ తెలిపారు.